శ్రమజీవుల విముక్తి కోసం పోరాడే గడ్డ ఈ పెనుగొండ గడ్డ. ఈ పెనుగొండ గడ్డలో ఇప్పుడే మన నాయకుని యొక్క సతీమణి మనందరికీ వదిన పరిటాల సునీతమ్మ గారికి స్వాగతం, సుస్వాగతం. పరిటాల శ్రీరామ్ గారికి స్వాగతం, సుస్వాగతం. నందమూరి బాలకృష్ణ గారికి స్వాగతం, సుస్వాగతం. నిలబడండి. పేరుందా? పల్లె రఘునాథ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. చాంద్ బాసా గారికి, అలాగే ఎల్నారాయణప్ప గారికి, రామ్మోహన్ చౌదరి గారికి, శ్రీధర్ చౌదరి గారికి, గడ్డం సుబ్రహ్మణ్యం గారికి, నిమ్మల కృష్ణప్ప గారికి, నెట్ట వెంకటేష్ గారికి, మన రాష్ట్ర పరిశీలకులు ఇప్పుడు మన సీనియర్ నాయకుడు దయచేసి అంతా కూర్చోనమ్మా. సైడ్ రావాలి ప్లీజ్. ఒకటో సైడ్ రావాలి దయచేసి. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమంట. ఏటికప్ప నువ్వు సిద్ధం? ఏం చేస్తావని సిద్ధం? ఏం చేస్తావు? అనంతపురం జిల్లాలో ఒక బీసీ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి, ఒక ఫోటోగ్రాఫరు, ఆంధ్రజ్యోతి పత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతి కృష్ణ మీద దాడి చేయడం సిద్ధమా? కొజ్జా భూవలు చేస్తారు. వైసీపీ నాయకులు చెప్తాను, మీకు మొగోళ్ళు అయితే పత్రికా ప్రతినిధులు కాదు. ఏం చేస్తారు మీరు? ఎన్ని రోజులు? 20 రోజులే. 20 రోజులే. ఏం చేస్తారా? పోలీసులు అడ్డం పెట్టుకొని చేస్తున్నారు. అదే పోలీస్ అధికారులు రాకోకుండా మీరు యాటికైనా రాండి, త్వరగొడదామని తెలియజేస్తూ ఉన్నాను. ఈ పొద్దు ఇక్కడ ఉన్నటువంటి శంకరనారాయణ ఎవరేటుకు భయపడిపోయినాడు? చంద్రబాబు నాయుడు ఏటుకు భయపడి అనంతపూర్కు పోయినాడు. ఏమి ఈడ నిలవలేడా? చేత కాదు. ఈరోజు ఈ రాయలసీమలో కత్తులు కొడవళ్ళు పక్కన పెట్టి కియా పరిశ్రమ తీసుకొచ్చి ఈరోజు మనకందరికీ చూసినాడు. కాబట్టి దయచేసి నేను తెలియజేసేది ఏమిటంటే, మీరందరూ అప్పుడు మనం ఎప్పుడూ ప్రాణాలిచ్చి మన పెద్దలందరూ తెలుగుదేశం పార్టీని నిలబెట్టుకున్నారు. మీరందరూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నిర్ణయించిన అభ్యర్థులను ఓట్లు వేయించి గెలిపించవలసిందిగా కోరుచు, తొందరలోనే మన పెద్ద ఆయన బయలుదేరినాడు. కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను. ఇప్పుడు పెనుగొండ సీనియర్ నాయకుడు మాధవ్ నాయుడు గారు వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. మాధవ్ నాయుడు గారు రావాలా? రానా 5 నిమిషాలు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత మహారథులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ పెనుగొండకు శుభదినం. ఎందుకంటే ఈరోజు రా కదలిరా అనే బహిరంగ సభను మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మాన్యశ్రీ శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రా కదలిరా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి
ఈ పార్లమెంట్ నుంచి 7 కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చిన అందరి కార్యకర్తలకు కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇంకొకటి గమనించండి, మనం ఈసారి మోసపోకూడదు. ఎందుకంటే ముద్దులు పెట్టి నెత్తి మీద చేయి పెట్టి ఆయన అధికారంలోకి వచ్చాడు. కానీ వచ్చిన తర్వాత అన్ని వర్గాలను, యువతను, మహిళలను, కార్మికులని అందరినీ మోసం చేశాడు. ఈ విధంగా అందరూ కూడా కాచుకున్నారు. ఆయన బటన్ నొక్కి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసే విధానాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. దాంట్లో భాగంగానే మన పెనుగొండ నియోజకవర్గానికి కానీ ఇక్కడ అభ్యర్థుల నిర్ణయం కానీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు పారదర్శకంగా ఇక్కడ సర్వే ప్రకారము ఏ వ్యక్తులైతే గెలుస్తారో ఆ వ్యక్తులకే సీట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన పెనుగొండ నియోజకవర్గంలో ఎన్నో రకాలుగా మన పైటాల సునీతమ్మ కానీ, పైటాల రవీంద్ర గారు కానీ మన పెనుగొండకి ఎంతో సేవలు చేశారు, ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఈ రోజు కూడా పెనుగొండ అంటే పరిటాల అడ్డాగా పేరుంది. ఆ దాంట్లో భాగంగానే ఈ రోజు మన సవితమ్మ గారిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఆ సవితమ్మ గారిని ఆమె చేసే సేవా కార్యక్రమాలను గమనించి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎన్నో కేసులు పెట్టారు, కంకర్ మిషన్లన్నీ సీజ్ చేశారు, పెట్రోల్ బంకులన్నీ విజిలెన్స్లతో దాడి చేయించారు. ఈ విధమైన ఎన్ని కేసులు పెట్టినా భయపడుకోకుండా అందరికీ ప్రజాసేవలు ముందుంది కాబట్టి దాంట్లో భాగంగానే ఆమెకు ఈ రోజు పెనుగొండ నియోజకవర్గ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ఖరారు చేశారు. కాబట్టి ఆయనకు మేమందరూ కూడా కృతజ్ఞతగా అభినందిస్తున్నాము. అదేవిధంగా మన అనంతపురం జిల్లాలో 14 ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలు సైకిల్ మీద గుర్తు అదిమే తెలుగుదేశం పార్టీని గెలిపిద్దామని వేచి ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఈ సద్వినియోగం నిర్వహించుకొని మన వైఎస్ఆర్ పార్టీని బంగాళాఖాతంలో వేసే విధంగా అందరూ కూడా ఓట్లు వేయాలని చెప్పి తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. దయచేసి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకందరికీ విజ్ఞప్తి, రాబిన్ శర్మ టీం సభ్యులు కోఆర్డినేషన్ చేసుకొని వేదిక మీద పేర్లున్న వాళ్ళను మాత్రమే మీరు తీసుకో. రాబిన్ శర్మ టీం చెప్పు, టీం కోఆర్డినేటర్ ఎవరు? హలో, ఇక్కడ వెనకలంతా ఇక్కడ ఉండడం పద్ధతిగా. రాబిన్ శర్మ, నారాయణ స్వామి వాళ్ళకి చెప్పు, అందరినీ చెక్ చేసుకొని పాసులు లేని వాళ్ళని ఖచ్చితంగా పార్థసారథి గారికి స్వాగతం. జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు పార్థసారథి గారికి స్వాగతం, సుస్వాగతం. రాబిన్ శర్మ టీం సభ్యులు మీరు చూడండి, చెక్ చేసి అందరిని క్లియర్ చేయండి దయచేసి. అందరినీ పాసులు లేని వాళ్ళంతా పోవాలి అన్న. ఇంకా మాట్లాడు దయచేసి అన్న, పాసులు లేని వాళ్ళందరూ కూడా కొంచెం దయచేసి అర్థం చేసుకోవాలి. స్టేజీని కొంచెం స్టేజీ పాస్ లేని వాళ్ళు, చైర్ మీద ఏముండే వాళ్ళందరూ కూడా. హలో అన్న, స్టేజీకి బ్యాక్ సైడ్ ఎవరు దయచేసి నిలబడొద్దు ప్లీజ్. ఆ స్క్రీన్ పక్కన మొత్తం దిగేయాలి. పాస్ ఉంటే మాత్రం కూర్చోవాలి, లేదంటే దయచేసి దిగండి. ఎందుకంటే స్టేజీ కెపాసిటీ దాటిపోయింది. దయచేసి ఇక్కడ ఎవరైనా సరే పాస్ ఉన్న వాళ్ళు తప్ప కొంచెం అర్థం చేసుకోవాలి ప్లీజ్. స్టేజ్ కెపాసిటీ 65 మంది, స్టేజ్ కెపాసిటీ 65 మెంబర్సే. దయచేసి కార్నర్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మనసు నొచ్చుకోవద్దు, దయచేసి దిగండి ప్లీజ్. బ్రదర్, ఆ స్క్రీన్ పక్కన పిఎస్ బాబు అక్కడ ఎవరు ఉండదు బ్యాక్ సైడ్ ప్లీజ్. కంటిన్యూ బ్రదర్. ఆ ఎలక్ట్రికల్ టవర్ మీద దిగాలి దయచేసి బాబు, అవి షాక్ కొడతాయి. తమ్ముడు మీరు దిగాలి, దయచేసి దిగాలి. ఆ టవర్ పైన దిగవాలి, కరెంట్ షాక్ వస్తుంది అడిగి. తమ్ముడు దయచేసి దిగాలి బాబు. ఇక్కడ కానీ ఈ జోన్ లో మీరు దిగాలమ్మా, దిగాలి. మీడియా గడ్డ ఉంది, దయచేసి దిగాలి అందరూ ప్లీజ్. దయచేసి
ఎక్స్ జడ్పీటీసీ రమణ గారు వచ్చి మాట్లాడాలా, క్లుప్తంగా 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. రమణ గారు ఎక్స్ జడ్పీటీసీ ఈరోజు మన అధినేత, మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, పార్టీ అధ్యక్షులు ఈరోజు మన పెనుగొండకు కదిలిదా అటువంటి మహత్తర కార్యక్రమానికి రావడానికి ఈరోజు పెనుగొండ నియోజకవర్గం నుంచి వేలాది మంది హిందూపూర్ పార్లమెంట్ నియోజకవర్గం వచ్చినటువంటి లక్ష మంది ప్రజానీకానికి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే పెద్దలందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. దయచేసి అర్థం చేసుకోగలరు. ఇప్పుడు చూడండి ఎలా అందరూ ఎలక్ట్రికల్ వైర్లకి దూరంగా ఉండాలి, ఎలక్ట్రికల్ వైర్లకి దూరంగా ఉండాలి. బాబు మీరు దిగాలమ్మా, నాన్న దిగాలి, కింద దిగాల, తమ్ముళ్ళు కింద దిగండి. చూసినారు కదా ఏమైందో, దిగండి కొంచెం దిగారు. ఈ పక్క కూడా అన్న మాట్లాడినారు. అలాగే ఈరోజు మన అధినేత పెనుగొండ నియోజకవర్గంలో మా సోదరి మన తెలుగు మహిళ తర్వాత పెనుగొండ అన్నపూర్ణ అయినటువంటి సబితమ్మ గారికి తెలుగుదేశం మా శాసనసభ్యత అభ్యర్థిత్వాన్ని ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడుకు మరీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన ముందర చాలా మహాయజ్ఞం ఉన్నది. ఆ రోజు కురుక్షేత్ర